హలో అండి, వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మైదా లేకుండా మనకి బెల్లం పాకం పట్టి పని లేకుండా ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు ఇది ఫాలో అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వేడి చల్లారిన తర్వాత కూడా ఇవి అయితే బిగుసుగా అవ్వవు, మైదా పిండితో బిగుసుగా అయిపోతాయండి. ముందుగా ఒక కప్పు నేను శనగపప్పు తీసుకుని దాన్ని కడిగి నానబెట్టి కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో వేసుకుని బాగా ఉడికించాలండి. తర్వాత ఒక పక్కన కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ముందు ఈ నెయ్యి అనేది పిండికి అందరికి పట్టేలా ముందు నీళ్ళు వేయకుండా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బొబ్బట్టు అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇంకో ముందుగా నెయ్యి అంతే పిండికి పట్టేసిందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం జారుడుగా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. మరీ జారుడుగా కాదండి, చపాతీ పిండి కలుపుకునే కన్నా కొంచెం సాఫ్ట్గానే ఈ పిండిని కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిని కూడా మళ్ళీ బాగా ఈ పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఎలా అంటే మనం ఎంతైతే బాగా మీ పిండిని మెదుపుకుంటామో అంత మెత్తగా అయితే బొబ్బట్లు ఉంటాయండి. తర్వాత ఇది బాగా మెదుపుకున్న తర్వాత దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. మూత అయితే కంపల్సరీ పక్కన పెట్టేయాలండి. తర్వాత ఇంకోండి మనకి శనగపప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన శనగపప్పుని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనం డైరెక్ట్గా ఇంకా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవచ్చు అండి. నేనైతే మిక్సీ పడదామని ఇంకా నేను కొద్దిగానే ఉడకబెట్టాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఒక వెడల్పాటి బాండి తీసుకోవాలండి. కింద అయితే మందంగా ఉండాలి. మందంగా ఉన్న బాండీ తీసుకుని దాంట్లో మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిక్సర్ని వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్తో బెల్లం వేసుకున్నాను. స్వీట్ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా బెల్లం వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ తగ్గించుకోవచ్చు. కానీ గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం బెల్లం పాకం పట్టి పని లేకుండా ఇలా అయితే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. పాకం పట్టినప్పుడు ఏమవుతుందంటే బాగా పలుచగా అయిపోయి ఉడకడానికి టైం పడుతుందండి. పాకం పట్టకుండా మంచి బెల్లం తీసుకుని మనం ఇలా డైరెక్ట్గా చిన్న ముక్కలుగా తీసుకుని పప్పులో వేసుకుంటే సిమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటే మనకి బెల్లం అయితే కరిగిపోతుందండి. త్వరగా అయితే మనకి మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చూసేరా చాలా ఫాస్ట్గా అయితే నాకు రెడీ అయిపోయింది. బెల్లం అంతా కరిగిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకోండి తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత ఉండలుగా చేసేసుకున్నాను. ఇప్పుడు బొబ్బట్టు తయారు చేసుకుందామండి. ముందుగా తీసుకున్న దాని మీద మూత తీసుకుని పిండిని దాన్ని ఒక్కొక్కసారి బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత నేనైతే గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు పాల ప్యాకెట్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే అట్టాకన్నా తీసుకోవచ్చు. నేను గోధుమ పిండి ప్యాకెట్ తీసుకుని దాని మీద ఆయిల్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండి ముద్ద తీసుకుని ఆ ముద్దలో బాగా ఇంకొంటే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా దాన్ని కొంచెం చపాతీలా చేశానండి. చేసిన దాంట్లో మనం ముందుగా రౌండ్గా చుట్టుకున్న శనగపప్పు మిక్సర్ని దాంట్లో పెట్టుకుని ఆ శనగపప్పు మిక్సర్ని అయితే నేను ఈ గోధుమ పిండితో కవర్ చేసేసాను. ఇంకో చూస్తున్నారు కదా మీరు వీడియో, నేను అలా కవర్ చేసేసానండి. కవర్ చేసేసిన తర్వాత దాన్ని ఇలా కాకుండా తిప్పివేనండి, వెనక్కి తిప్పేసి పెట్టాను. దాని మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో గోధుమ పిండి ప్యాకెట్ 2 ముక్కలు కట్ చేసాను కదా, ఇంకో ప్యాకెట్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసి దాన్ని ఈ ముద్ద మీద పెట్టి రౌండ్గా అయితే నేను చేతితో మెదుపుకున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చపాతీ కర్రతో పని లేకుండా ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే బొబ్బట్లు చేసేసుకోవచ్చు. మనకి అంటే చూస్తాంకి ఎలా అనిపిస్తుందంటే చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే మనకి పిండి అయితే జరిగిపోతుందండి. చాలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి. ఆయిల్ చేసుకోవచ్చు లేదా గీ అన్న అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేశానండి. గీని కాల్చేటప్పుడు వేద్దాంలే అన్నట్టు. ఇంకో మీరు వీడియోలో చూస్తున్నట్టుగా దాన్ని బాగా అప్లై చేసిన తర్వాత ఇంకొని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బొబ్బట్టు అనేది. దీన్ని ఇప్పుడు మనం నేతితో కాల్చుకుందామండి. నేను ఆయిల్తో దీన్ని చేశాను, నేతితో అయితే కాల్చుతాను. ఇప్పుడు కొంచెం మనం పానం తీసుకుని పెనం మీద కొంచెం నెయ్యి అప్లై చేశాను. నెయ్యి అప్లై చేసిన తర్వాత కవర్ మీద బొబ్బట్టు మనం కొంచెం స్లోగా తీస్తే వచ్చేస్తుందండి. వచ్చేసిన బొబ్బట్ని దీంట్లో వేసి సిమ్లో పెట్టి దాని మీద నెయ్యి కూడా అప్లై చేసి సిమ్లోనే బాగా దోరగా అయితే నేను వేయించుకున్నానండి. చాలా అయితే ఇది కాల్చేటప్పుడే నెయ్యి వేసినందుకు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. పిండిలో కూడా నెయ్యి వేసి కలిపాను కదా, దానివల్ల పిండే ఆటోమేటిక్గా నెయ్యి స్మెల్ వచ్చేసింది. ఇంకా ఇలా వేసేటప్పుడు అయితే ఇంక మరీ నెయ్యి స్మెల్ వచ్చేసింది. నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటే దీన్ని దోరగా అయితే నేను కాల్చుకున్నాను. ఇది చాలా అయితే చాలా టేస్టీగా వచ్చినాయండి బొబ్బట్లు. మనం నెయ్యి ఎంత వేసుకుంటే బొబ్బట్టు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే నేను టర్న్ చేసుకున్నాను. అంటే ఎంతో టేస్టీ గోధుమ పిండి బొబ్బట్లు రెడీ. మీరు ట్రై చేయండి.